హాయ్ హలో అందరు ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు అనిల. ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే వీడియోస్ ఇంకా చాలా ఉన్నాయి, ఒకసారి చెక్అవుట్ చేయండి. అలానే ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్. నేను లాస్ట్ వీడియోలో వందే భారత్ ఎక్స్ప్రెస్లో మేము తిరుపతి వెళ్తున్నామని, అలానే వందే భారత్లో ఎక్స్పీరియన్స్ చేసినవన్నీ షేర్ చేసుకున్నాను. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే చూసేయండి. ఫెబ్ 11th అంటే సండే రోజు నేను, మా పెద్దమ్మ ఇంకా తమ్ముడు తిరుపతికి స్టార్ట్ అయ్యాము. తిరుపతికి రీచ్ అయ్యేసరికి 3:45 అలా అయింది. సో ఇంకా హోటల్కి వెళ్ళిపోయాము ఆ రోజు ఈవినింగ్. ఇంకా తర్వాత రోజు మండే తిరుచానూరు పద్మావతి అమ్మవారి గుడికి వెళ్ళాము మార్నింగ్ 8కి. తర్వాత 10:30కి అలా తిరుమల కొండపైకి స్టార్ట్ అయ్యాం బస్లో. తిరుమల వెళ్ళేసరికి 11:45 అలా అయింది. సో మేము మా ముక్కుల్ని తీర్చుకొని రెడీ అయ్యి మధ్యాహ్నం 1:30కి అలా దర్శనానికి క్యూ లైన్స్లోకి వెళ్ళిపోయాము. దర్శనం అంతా అయ్యేసరికి 4:30, 4:45 అలా అయినట్లుంది. అందరికీ తెలుసు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విశిష్టత. అక్కడ తిరుపతి లడ్డు ఎంత ఫేమస్సో అందరికీ తెలుసు. నేనైతే ఇది 5th టైం తిరుపతికి వెళ్ళడం. ఎప్పుడు వెళ్ళినా నేను మాత్రం ఒకటి అబ్జర్వ్ చేశాను, చిన్న పిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు ఎంతెంతో దూరం నుంచి ఎన్నో రాష్ట్రాల నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. అది ఒక్క నిమిషం దర్శనం చేసుకోవడానికి ఎంత ఎఫర్ట్స్ పెట్టి వస్తారు కదా. అలానే అక్కడ మనకి ముఖ్యంగా పేషెన్స్ చాలా ఇంపార్టెంట్. ఓర్పుతో ఉండాలి. ఆ క్యూ లైన్స్లో చాలా గంటలు నుంచొని వాళ్ళకి ఓపిక ఉండక కొంచెం యంగ్ పీపులే ముసలి వాళ్ళ మీద అరుస్తూ ఉన్నారు. నేను అబ్జర్వ్ చేశాను అది. సో ఎందుకు అలా అరవడం? ఎంతసేపటికి వెళ్ళినా మనం దేవుణ్ణి దర్శించుకునే వెళ్తాం కదా. సో కొంచెం ఓర్పుతో ఉంటే బెటర్ అని నా ఫీలింగ్. తిరుమలలో ఆ డివోషనల్ వైబ్, అందరి నోటి నుంచి గోవిందనామం వస్తుంది. ఇవన్నీ నాకు చాలా ఇష్టము. మాకైతే దేవుడి దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అవ్వగానే బయట లడ్డూలు తీసుకొని, ఇంకా అక్కడ నిత్య అన్నదానం జరుగుతూ ఉంటుంది కదా వెంగమాంబ అన్నప్రసాద కాంప్లెక్స్లో, అక్కడికి వెళ్ళిపోయి తినేసి ఇంకా హోటల్కి అయితే వెళ్ళిపోయాం. ఇంకా ఆ రోజుకి హోటల్లోనే రెస్ట్ తీసుకొని తర్వాత రోజు ట్యూస్డే ఆఫ్టర్నూన్ 3కి మళ్ళీ రిటర్న్ ట్రైన్ ఎక్కేసాము. వెన్స్డే రోజు మార్నింగ్ 5:30కి అలా సికింద్రాబాద్లో దిగేసి ఇంటికి అయితే వచ్చేసాం. సో దీంతో కలిపి నేను మొత్తం 5 టైమ్స్ తిరుపతికి వెళ్ళొచ్చాను. మీరు ఎన్నిసార్లు తిరుపతికి వెళ్ళారు అనేది కమెంట్ చేయండి. అలానే మీరు ఎక్స్పీరియన్స్ చేసినవి కూడా కమెంట్ చేయండి. సో అంతే. ఇంకా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అది ఇంక ఈ వీడియో. ఇంకా మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.